మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షానికి రైతాంగం తీవ్ర నష్టానికి గురైంది. ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట తడిసిపోయి రైతన్నలు తీవ్ర నష్టాలను చవిచూడగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు కోతకొచ్చిన మామిడి పంట నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలపై మా ప్రతినిధి నరేంద్రచారి మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షానికి మరోసారి రైతన్న తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ రకంగా నిన్న కురిసిన భారీ వర్షాలు, ఎదురుగాలులతో కురిసిన భారీ వర్షాలకు ఇటు వరి, మొక్కజొన్నతో పాటు మామిడి కూడా అత్యధికంగా నష్టపోయిన పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా నష్టాలే చవిచూసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు కౌలు రైతు కుటుంబం ఉన్నారు. ఈ కుటుంబం ఏమంటుండ్రు, ఈ నష్టాన్ని గట్లా ఎలా వాళ్ళు స్పందిస్తారని పైన కౌలు రైతు ఆంజనేయులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? దీనికి సంబంధించి పెట్టుబడి ఎంత అయింది? సంవత్సరం నుంచి ఇక్కడనే ఉన్నాం సార్, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం టోటల్గా అయితే 8 లక్షల దాకా దీన్ని పెట్టుబడి అయింది. తోటకి పెట్టినాము. ఇక్కడ నైటు పగులు దొంగలు వస్తారు అనే ఉద్దేశంతో నైటు కప్పలు కాస్తున్నాం. పగులు మా పని చేసుకుంటూ పక్కల దొంగలు రాకుండా సక్రమంగా చూసుకుంటున్నాము. అయితే అనుకోకుండా ఈ వర్షం గాలి రావడం వలన మాకు పెద్ద తీవ్రమైన నష్టం జరిగింది. దాదాపుగా ఒక 40 టన్నుల దాకా నీళ్ళ పాలైపోయింది సార్. అయితే ఏమి తోచడం ఏమి మాకు అర్థం అవటం లేదు. ఇది ఎక్కడ మార్కెట్కి తరలిద్దామన్నా రేటు రావడం లేదు. ఇక్కడ ప్లస్ కూలీలకు సరిపోవడం లేదు సార్. ఇక్కడ రాలిపోయిన కాయలు ఏర్పించి మార్కెట్కి తరలించినా కూలీలకు సరిపోవడం లేదు. మేము పెట్టినటువంటి ఒకవేళ బులోరా కావచ్చు, లేకపోతే డిషిమ్ కావచ్చు, దాన్ని పెట్టుబడి వెళ్ళటం లేదు. దీని పెట్టుబడి మొత్తం టోటల్గా 8 లక్షలు అయ్యింది. మాకు పూర్తిగా నష్టపోయినాం సార్. ఈ అకాల వర్షంతో గాలుల వలన పూర్తిగా నష్టపోయినాము. ఏదైనా ఇంతో అంతో ప్రభుత్వం మాకు సాయం చేస్తేనే తప్ప. కౌలు రైతులకు అయితే ఇచ్చిన భూ యజమాని కూడా పెద్ద మనసుతో కనికరించి అయితే బకాయిలు పడ్డటువంటి వాటిని కూడా తగ్గించుకోవాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. ఏదైనా కూడా మరి ఈ నష్టాన్ని ప్రభుత్వం ఎలా పూరుస్తుంది అనేది వేచి చూడాల్సిందే. సందీప్తో నందచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.